అందరికీ నమస్కారం. బాపూజీ అని ప్రేమగా పిలువబడే శ్రీరామచంద్రజీ సహజ మార్గ వ్యవస్థాపక అధ్యక్షులు. ఆయన మానవాతీత చైతన్య స్థితిలో ఉన్నప్పుడు రాజయోగంపై సత్యోదయం అనే గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథంలో అతి సూక్ష్మమైన ఆధ్యాత్మిక స్థితులను సరళమైన మాటల్లో వివరించారు. వారెంత ఆసక్తిదాయకంగా వివరించారంటే చదువుతూ ఉంటే మనము ఆ స్థితులను అనుభూతి చెందుతూ ఉంటాం. అలాంటి అనుభూతుల్లోకి వెళ్దామా మరి? ఈ పుస్తకంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. నా భవిష్య దృష్టి అనే 10వ అధ్యాయాన్ని పాఠకుల పరిశీలనకు వదిలివేశారు. మతం అనే అధ్యాయంతో మొదలుపెట్టి 9వ అధ్యాయం సాక్షాత్కారం వరకు పాఠకుడిని నిజంగానే సత్యోదయం వైపు నడిపిస్తారు బాబూజీ. ఇప్పుడు మనం మతం అనే మొదటి అధ్యాయంలో బాబూజీ చెప్పిన విషయాలు తెలుసుకుందాం. మానవ జాతి అవతరించినప్పటి నుండి భగవంతుని ఆరాధించాలని, బయట కనబడుతున్న రూపాల వెనుక దాగి ఉన్న మూల సత్యాన్ని గ్రహించాలని తహతహలాడుతున్నది. ఇదే మతం పుట్టుకకు కారణమైంది. తమ అంతిమ లక్ష్యం స్వర్గంలోని శాశ్వతమైన బ్రహ్మానందం అని భావించి దానిని సిద్ధింపజేసుకోవాలని అనుకున్నారు. కానీ భగవంతుడు ఏదో ఒక మతంలో గాని ఒక తెగలో గాని లభ్యం కాడు. ఏవో కొన్ని రూపాలకు విధానాలకు పరిమితుడు కానే కాడు. ధర్మశాస్త్రాలలో కనుగొనడము సాధ్యం కాదు. ఆయనను మన హృదయాంతరాళంలోనే శోధించాలి. నిజానికి ఆయన రూపాలకు గుణాలకు అతీతుడు. మనం ఈ రెండింటికి అతీతంగా వెళ్ళినప్పుడే అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిని పొందగలం. మతం మనిషిని ముక్తి మార్గంలో పయనించడానికి అనువుగా తీర్చిదిద్దే ప్రారంభ దశ మాత్రమే. ముక్తి మార్గంలో అడుగుపెట్టినప్పుడు అతడు మత పరిమితులకు అతీతుడవుతాడు. నిజానికి మతం అంతమైనప్పుడే ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మికత అంతమైనప్పుడే సత్తత్వము ప్రారంభమవుతుంది. సత్తత్వం యొక్క అంతమే నిజమైన పరమానందం. అది కూడా అంతమైనప్పుడు మనం గమ్యాన్ని చేరినట్లే. అది మాటల్లో వర్ణించలేని మహోన్నత స్థితి అని బాబూజీ అంటారు. సంత్ కబీర్ ఏమన్నారంటే, పాహన్ పూజే హరి మిలే తో పూజియే పహాడ్, తాతే యహ్ చక్కీ బలి పీస్ ఖాయ్ సంసార్. అంటే రాయిని పూజించడం వల్ల పరమాత్మను చేరుకోగలిగినట్లయితే నేను పర్వతాన్నే పూజించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ అంతకంటే ప్రజల ఆకలిని తీర్చే జొన్నలు పిండి చేసే తిరగలి రాయిని పూజించడమే మేలేమో అంటారు. తొలి దశలో ఉన్న సాధకుల కోసం తాత్కాలికంగా మాత్రమే స్థూల రూప ఆరాధనను సూచించారు. వేల సంవత్సరాల క్రితం ఆధ్యాత్మిక శక్తిచే నింపబడిన ప్రదేశాలు, విగ్రహాలు ఈ పాటికి దాదాపుగా వాటి ప్రభావాన్ని కోల్పోయాయి. స్థూల సాధనా పద్ధతులను అనుసరించిన వారి హృదయాలలో స్థౌల్యత ఒక గట్టి పొరగా ఏర్పడుతుంది. కానీ ఆ భగవంతునితో సంపూర్ణ సారూప్యం పొందడానికి సూక్ష్మంగా తయారవ్వాలి అంటూ మతము అనే అధ్యాయాన్ని ముగిస్తారు బాబూజీ. మరి మనం ఆ విధంగా తయారవ్వడమే మన జీవిత లక్ష్యమా? ఆ విషయాలను జీవిత లక్ష్యం అనే 2వ అధ్యాయంలో వివరిస్తారు బాబూజీ. మన ఈ స్థూల శరీరం పరిణామక్రమంగా ఏర్పడినదే. సృష్టి మొదట్లో ఆత్మ ఎటువంటి కల్మషం లేని స్వచ్ఛమైన రూపంలో ఉండేది. ఆత్మ చుట్టూ సూక్ష్మమైన ఆవరణలతో కూడి ఉన్న అస్తిత్వ రూపం ఏర్పడింది. క్రమంగా అహంకారపు పొరలు ఒక్కొక్కటిగా వచ్చి చేరసాగాయి. ఆ తర్వాత మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అపరిపక్వ దశలో వచ్చి చేరి మన స్థౌల్యాన్ని పెంచడానికి తోడ్పడ్డాయి. కాలక్రమేణా సంస్కారాలు ఏర్పడి సద్గుణాలు, దుర్గుణాలు కలిగాయి. సుఖం, దుఃఖం, సంతోషం, బాధ అనే భావనలు మొదలయ్యాయి. సుఖ సంతోషాలను కోరుకుని దుఃఖం, బాధల నుండి బయటపడడమే
మన ప్రధాన లక్ష్యమని భావించారు. కానీ బాధకు దుఃఖానికి మూల కారణమైన బంధాల నుండి ముక్తి పొంది మనం చేరుకోవాల్సిన అంతిమ స్థితి మన గమ్యం కావాలి అని బాబూజీ అంటారు. కానీ బాధకు దుఃఖానికి మూల కారణమైన బంధాల నుండి బయటపడాలంటే ముక్తి కంటే కూడా అత్యంత మహోన్నత స్థితులు ఉన్నాయని, మనం చేరుకోవాల్సిన అంతిమ స్థితి సంపూర్ణ అభావ స్థితి లేదా శూన్య స్థితి అని, అదే మన గమ్యం కావాలని కూడా అంటారు. ఆ స్థితులన్నింటినీ ఒక పటంలో వివరించి చూపారు బాబూజీ. లక్ష్యం అయితే తెలిసింది, మరి దానిని సాధించడం ఎలా? సాధనోపాయాలు అనే 3వ అధ్యాయంలో వివరిస్తారు ఆయన. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మనిషికి ఉన్న సాధనం అతని మనస్సు. కానీ ఆ మనసు క్షణకాలం కూడా స్థిరంగా ఉండదు కదా. ధ్యానం చేయడం వల్ల క్రమంగా ఆ మనస్సు క్రమపరచబడి అనవసర ఆలోచనల నుండి బయటపడతాము. భగవంతుని చేరుకోవాలనే పవిత్ర ఆలోచన ఒక్కటే స్థిరంగా నిలిచిపోతుంది. గమ్యం పట్ల తీవ్రమైన తపన, ఆకాంక్ష ఉండాలి. ఆ తపన కలగడానికి గమ్యంపై ప్రగాఢమైన ప్రేమ పుట్టాలి. అప్పుడే ప్రేమించేదానికి దగ్గరవ్వాలనే ఆరాటం మన హృదయంలో కలుగుతుంది. భక్తి, ప్రేమ, అణకువలతో విధేయంగా భగవంతుని ఎదుట నిలబడి ప్రార్థిస్తూ మన నిజస్థితిని నివేదించుకుని ఆయన ఇచ్చకే పూర్తిగా మనల్ని ఆత్మసమర్పణ గావించుకోవాలని బాబూజీ అంటారు. ఇలా చేయడం సులభమేనా అంటే దానికి గురువు అవసరం ఉంటుంది అంటూ గురువు అనే 4వ అధ్యాయంలోకి తీసుకొని వెళ్తారు. సాక్షాత్కార మార్గంలో మనల్ని గమ్యానికి చేర్చగల మార్గదర్శి అవసరం. భగవంతునికి మానవులకు మధ్య గల అనుసంధాన సంబంధమే గురువు. వారి ద్వారా మాత్రమే మనం భగవంతుని చేరుకోగలం. ఆధ్యాత్మిక పథంలో మనం అనేక బిందువుల ద్వారా ప్రయాణించవలసి ఉంటుంది. అవి మనిషికి సంక్రమించిన దివ్య శక్తి నిక్షిప్తమైన కేంద్రాలు. మానవ శరీరంలో వేరువేరు చోట్ల ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఒక స్థానానికి మరొక స్థానానికి మధ్య గల స్థలం అనేక చిక్కుపోగులతో అల్లుకుపోయిన వలలాగా ఉంటుంది. మనం ఈ చిక్కుపొరలను దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. గత కర్మల ఫలితాన్ని పరిసమాప్తం చేసుకునే వరకు అక్కడ తగినంత సమయం ఆగవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో పరిపూర్ణతను సాధించిన సమర్థుడైన గురువు తన సంకల్ప శక్తితో ప్రాణాహుతి అనే యోగ శక్తిని ఉపయోగించి ఆ చిక్కుల నుండి మనల్ని బయటకు తీసి ఆ తరువాత వచ్చే ఉన్నత దశయందు ఉంచగలడు. అలాంటి గురువు నుండి ఆధ్యాత్మిక శిక్షణను తీసుకోవాలి. గురువు చేసే పని గురించి, గురువు పట్ల మనం చూపించాల్సిన శ్రద్ధ గురించి 5, 6, 7వ అధ్యాయాలైన ఆధ్యాత్మిక శిక్షణ, శ్రద్ధ, నిరంతర స్మరణలో వివరించారు బాబూజీ. ఆధ్యాత్మిక శిక్షణలో శిక్షణ అంతర్శుద్ధితో లేదా చక్రశుద్ధితో ప్రారంభమవుతుంది. సాధకుని మనోప్రవృత్తులను దైవం వైపు మళ్లిస్తారు. అప్పుడు మనం చేసే ప్రతి పనిలో ఆ మహోన్నత శక్తితో కలిసి చేస్తున్నామన్న అనుభూతిని పొందుతాం. సాధన చేస్తున్నప్పుడు మన చేతన మనసు వల్ల వచ్చే ఆలోచనలను ఏమాత్రం పట్టించుకోకుండా ధ్యానాన్ని కొనసాగిస్తే మన అంతర్చేతన మనస్సు ధ్యానంలో నిమగ్నమై ఉంటుంది. సంకల్పం, శ్రద్ధ, ఆత్మవిశ్వాసం విజయానికి తోడ్పడే అంశాలు. సత్తత్వంపై, మనం ఎంచుకున్న మార్గంపై మరియు యోగ్యుడైన గురువుపై శ్రద్ధ ఉండాలి. నిజమైన శ్రద్ధ జీవాత్మను ఆ పరమాత్మతో కలిపి ఉంచుతుంది. ఆ పరమాత్మతో అనుసంధానం ఏర్పరచుకున్న గురువు ద్వారానే అది సాధ్యమవుతుంది. మనం చేసే పనులన్నీ ఆయనే చేస్తున్నారని లేదా ఆయన కోసం మనం చేస్తున్నామనే భావంతో చేయాలి. అలా ఆయన సంకల్పానికి ఒదిగి చేసే పనుల వల్ల ముద్రలు ఏర్పడవు. ఇంతటి శ్రద్ధ, సమర్పణా భావంతో సాధన చేసే అభ్యాసి పట్ల గురువు బాధ్యతను
ఆత్మ సమర్పణ అనే 8వ అధ్యాయంలో వివరిస్తారు. బాబూజీ గురువును తల్లి ప్రేమతో పోల్చుతారు. నిజమైన గురువు స్థానము ఎల్లప్పుడూ కుమారుని సుఖ సంతోషాలను కోరుకునే తల్లి స్థానం వంటిదే. గురువును తల్లిగా భావించడం వల్ల ప్రేమ, భక్తి, సమర్పణా భావాలు పెంపొందుతాయి. తల్లి బిడ్డను తన గర్భంలో ఉంచుకుని కొంతకాలం మోస్తుంది. ఆ విధంగానే గురువు కూడా తన ఆధ్యాత్మిక శిశువును తన మనోపరిధిలో కొంతకాలం నిలుపుకుంటాడు. ఆ సమయంలో గర్భంలో ఉన్న శిశువులాగానే శిష్యుడు కూడా గురువు నుండి శక్తిని గ్రహించి వారి ఆలోచన నుండి ఉత్పన్నమయ్యే ఆధ్యాత్మిక తరంగాల నుండి పోషణ పొందుతాడు. అప్పటి నుండే అతని ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది. ఇక 9వదైన సాక్షాత్కారం అనే అధ్యాయంలో ఆధ్యాత్మిక విశ్వ సామ్రాజ్యాన్ని సాధకుని ముందు సాక్షాత్కరింపజేస్తారు బాబూజీ. సాధారణ గృహస్థు జీవితం గడుపుతూ కూడా ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితులను చేరుకోగలమని తెలిపారు. అందరూ ఆచరించగలిగే విధంగా మలచబడిన రాజయోగాన్ని సహజ మార్గం అనే పేరుతో ప్రవేశపెట్టారు. సహజ మార్గ శిక్షణా పద్ధతిలో మనస్సును సరి అయిన రీతిలో క్రమబద్ధం చేసి తీర్చిదిద్దడానికి మన దృష్టినంతా అష్టాంగ యోగములోని వివిధ అంగాలను అంటే ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, సమాధులన్నింటినీ ఒకేసారిగా ధ్యానంతో పాటే చేపడతాం. అలా కొంతకాలం పాటు ధ్యానిస్తే ఇంద్రియాలన్నీ శుద్ధి చెంది వివేకం మేల్కొల్పబడి మన దృష్టి క్షణికమైన అల్ప విషయాల నుండి నిత్యము శాశ్వతము అయిన దాని వైపు మల్లుతుంది. బాబూజీ ఆధ్యాత్మిక యాత్రను పటరూపంలో వివరించుటకు సి అనబడే కేంద్రం చుట్టూ ఏకకేంద్ర వృత్తాలను గీచారు. అవి మన అభివృద్ధి క్రమంలో మనం దాటే విభిన్న ఆధ్యాత్మిక క్షేత్రాలను స్థూలంగా తెలియజేస్తాయి. అన్నింటికంటే వెలుపల ఉన్న వృత్తము నుండి మన ప్రయాణం మొదలై ఒక్కో వృత్తాన్ని దాటుతూ కేంద్రం వైపుగా పురోగమిస్తాం. జనన మరణ పరిభ్రమణాన్ని అంతం చేయు ముక్తి స్థితి ఈ పటములో చూపబడిన వెలుపల వైపుననున్న 2-3 వృత్తాల మధ్యన ఉంటుంది. ముక్తి స్థితిని పొందిన తర్వాత 5వ వృత్తం దాటే వరకు ముందుకు సాగుతూ ఉంటాం. ఈ దశలో మానవుడు మాయామోహ బంధం నుండి పూర్తిగా విముక్తుడవుతాడు. ఈ స్థితిని ప్రాచీన ఋషులలో కొంతమంది మాత్రమే చేరుకోగలిగారు. వారిలో జనక మహారాజు ఒకరు. 5వ వృత్తం వరకు గల హృదయ క్షేత్రాన్ని దాటగానే మనోమండలంలోకి ప్రవేశిస్తాం. దానిలోని 11 వృత్తాలు అహంకారపు వివిధ దశలను వర్ణిస్తాయి. అక్కడి స్థితి బహుసూక్ష్మమైనది, సున్నితమైనది. అలా 16వ వృత్తం చేరుకునేసరికి మనం అహంకారం నుండి దాదాపుగా విముక్తులమవుతాం. నా అంతర్దృష్టికి అందినంత వరకు ఒక్క కబీరు తప్ప ఈ 16వ వృత్తాన్ని చేరుకున్న వారెవరూ లేరు అని బాబూజీ అంటారు. అక్కడ లేశమాత్రపు అస్తిత్వపు గుర్తింపు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మనం కేంద్ర మండలంలోకి అడుగు పెడతాం. అక్కడ 7 కాంతి వలయాలను గమనిస్తాం. అక్కడ అస్తిత్వపు గుర్తింపు అత్యంత సూక్ష్మమైనదిగా, అతి సున్నితంగా తయారై మనం కేంద్రానికి అత్యంత సమీప స్థానానికి వస్తాం. అది మనిషి చేరుకోగల అత్యున్నత స్థితి. అక్కడ మనం ఆ యథార్థ స్థితిలో తాదాత్మ్యం చెంది ఉంటాం. రాజయోగంలో పొందగలిగే మహత్తర సిద్ధులను నిజమైన భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధి కలిగి సరైన గురువు మార్గదర్శకత్వంలో సహజ మార్గాన్ని అనుసరించినట్లయితే పొందడం సాధ్యమేనంటున్నారు ఆయన. కాలక్రమంలో ఆధ్యాత్మికతను ఆధారంగా చేసుకున్న నాగరికత మనలో వెల్లివిరిసి అది ప్రపంచపు నాగరికతగా బాసిల్లుతుందని బాబూజీ మహారాజ్ సూచించారు. బాబూజీ మహారాజ్ సూచించిన విధంగా ఈ పుస్తకాన్ని పలుమార్లు చదివి దీనిలో తెలిపిన సత్యాలను గ్రహించి సాధన చేస్తూ అనుభవపూర్వకంగా అన్ని స్థితులను దాటుకుంటూ ఆ పరమాత్మను చేరుకోవాలని అభిలషిస్తున్నాను. నమస్తే.